ప్యారిస్ ఇస్ అ డ్రీమ్ లొకేషన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. అప్పుడు ఏమనిపించింది మీకు? నాట్ ఫర్ మీ యాక్చువల్లీ. ఎందుకు మీకు కాదు? ఓకే, ప్యారిస్ ఒక సో అన్రొమాంటిక్ ఆన్సర్ సత్య. No, Paris is not my dream destination. My dream destination is South Korea. So South Korea excites me so much more than Paris. సో ప్యారిస్ అనగానే మీరు His dream destination. actually. డెస్టినేషన్. సో మీరు ఓకే చెప్పారు కానీ వెళ్దామని. నాకు షూటింగ్ ఎక్కడన్నా ఓకే. ఓకే, సో కమింగ్ టు ప్యారిస్. సో ప్యారిస్ ఇస్ అ వెరీ రొమాంటిక్ ప్లేస్, నైస్ ప్లేస్ అండ్ ఆల్. అక్కడ ఈఫిల్ టవర్ ముందు ఎవరైనా ప్రపోజ్ చేస్తే బాగుంటుంది, సాంగ్లోనే ప్రపోజ్ చేశాడు. ఓకే, గతంలో కూడా ఈ టాక్స్ వచ్చాయి. మెహబూబ్కి ఏంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి సత్య మీద? సో యూ హ్యావ్ ఎనీ లైకింగ్ ఆన్ హిమ్? As a friend, definitely yes. జస్ట్ యాజ్ అ ఫ్రెండ్. Yeah. మెహబూబ్ మీకు? అంటే ఫస్ట్ భయం నాకు సత్య అంటే. ఎక్కడ అరిసిందో అది. అరుస్తారా మీరు? నేను అట్లా ఉన్నాను అరిచేదాన్ని. అసలు చాలా క్యూట్ గా ఉంది. క్యూట్ గా ఉండే వాళ్ళందరూ అరవకుండా ఉండరండి. బట్ షీఈస్ వెరీ స్వీట్. చెప్పాల్సిందని చెప్పేసిన తర్వాత షీఈస్ వెరీ స్వీట్. కాదు, నా క్వశ్చన్ కి మీరు ఇద్దరు డైవర్ట్ అవుతున్నారు. నేను అడిగింది, షీ సెడ్ షీ హ్యాస్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ యూ యాజ్ అ ఫ్రెండ్. మీకు వాట్ ఈస్ దట్ ఇంట్రెస్ట్? మీరు ప్రతిసారి సత్యనే ఎందుకు కాస్ట్ చేస్తున్నారు? సత్యానే ఎందుకు కాస్ట్ అంటే నాకు యాక్చువల్లీ అదే చెప్తున్నా. బీబీ జోడీ అప్పుడు ఇట్ వాస్ ఛానల్ డెసిషన్ టు కాస్ట్ అస్ బోత్. అది అయిపోయింది. కాదల్ కుర్సేకి మాకు పెద్దగా ఆప్షన్ నేను వెతకలా. ఎందుకంటే అప్పుడే బీబీ జోడీ హిట్ అయింది, సత్యతో చేస్తే బాగుండిద్ది. సో వీ కెన్ గ్రాప్ దోస్ ఆడియన్స్ హియర్, ఆ అటెన్షన్ వస్తుంది అని చెప్పేసి సత్య వాజ్ ఆన్ పాయింట్. మాకు టార్గెట్ ఉండే. ఆమెకు ఫోన్ చేస్తే లేదు నాకు వేరే షో ఉంది నేను రాలేనంది. సరే అని చెప్పేసి 2 రోజులు టైం తీసుకున్నా. తర్వాత మళ్ళీ ఫోన్ చేశా, ఏంటి చూడు అన్న. చూడు అంటే లేదు మేము ప్రాక్టీస్ ఉంది అంది. సరే ఒక పని చేయి, సాంగ్ వినిన తర్వాత చెప్పన్నాడు. నేను డ్రైవింగ్ లో ఉన్నా, సరే అని పెట్టుకున్నా. సాంగ్ వినంగానే ప్రాక్టీస్ లేదు ఏం లేదు, నేను చేస్తాను ఈ సాంగ్. అంతా నచ్చింది, చాలా బాగుంది. సో అప్పుడు అమ్మాయికి అర్థమైందా, లేదు ఇది బాగా వర్కౌట్ అయింది, బాగా చేయొచ్చు అని చెప్పేసి వెళ్ళాము, చేసాము. ఇప్పుడు సెకండ్ సాంగ్ అయితే సత్య వాజ్ నాట్ ఫస్ట్ చాయిస్. ఫస్ట్ చాయిస్ అని కాదు, అంటే ఎవరన్నా కొత్త ఫేస్ తోనే వెళ్దామని. ఐ వాంట్ టు గో విత్ అ వెరీ న్యూ ఫేస్. వీ హావ్ సీన్ నంబర్ ఆఫ్ ప్రొఫైల్స్. బాలీవుడ్ ప్రొఫైల్స్ కూడా చూసారు. మలయాళం నుంచి ఒక అమ్మాయిని కాస్ట్ చేద్దాం అనుకున్నాం, అమ్మాయికి ఫ్లైట్ వేద్దాం అనుకున్నాం, అమ్మాయి కూడా మాట్లాడేసింది మొత్తం ఇలా. ఎందుకంటే తెలుగు, తమిళ్, హిందీ అనుకుంటున్నాం కదా. సో అక్కడి నుంచి కూడా ఒక మంచి యాక్టర్నో ఇన్ఫ్లుయెన్సర్నో తీసుకుందాం, అలా చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. చేస్తే అది అటు ఇటు పోయి, కానీ మనసులో సత్యనే ఉంది. మనసులో అంటే సత్య చేస్తేనే బాగుంటది సాంగ్ అని ఎక్కడో ఒక 6th కానీ నాకు మా డిఓపికి మాత్రం మేము ఫ్రేమ్స్ ఆలోచించేటప్పుడు సత్య వస్తున్నట్టుంది, సత్య చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అదేంటో నేను ఆ ఇమాజినేషన్ లో అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే సత్య చేస్తే బాగుంటుంది. మనం కొత్త ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఒక 2-3 అడిగితే డేట్స్ లేవు, వాళ్ళు గజిబిజిగా ఉన్నాయి. ఇంకా ఒక మంత్లో ఈ షూట్, ఇంకో మంత్లో వేరే షూట్. సో ఆల్మోస్ట్ ఒక 2 months బ్లాక్ అయిపోతాయి. ఎప్పుడు డేట్, ఇప్పుడు మనకి చిన్న ప్రొడక్షన్ కదా మన దగ్గర, మనం అది కూడా మనల్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది వచ్చారు. సో వాళ్ళ మనీని మనం వేస్ట్ చేయకూడదు. మన ప్రొడ్యూసర్స్ని కానీ వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. మనం ఎంత కట్ చేస్తే అంత కట్ చేయవచ్చు. సో ఇవన్నీ మాకు లిమిటేషన్స్ ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. కొత్త అమ్మాయిని తీసేసుకొని, అంటే ఇప్పుడు వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కొత్త వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా, అంత ప్రొఫెషనల్ గా ఉంటారో లేదో తెలియదు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. కొంతమంది చలిలో చేయలేరు, ఎండలో ఉండలేరు, నేను ట్యాన్ అయిపోతాను, నేను షార్ట్ రాకపోతే, ఇవన్నీ మనం అక్కడ రిస్క్ చేయాలని లేదు. సత్యమై మాకేంటంటే నువ్వు చేయబోయే ఇంకోటి సత్య తను కూడా తనకి చాలా బాగా వచ్చింది రా, సూపర్ రా షార్ట్ అన్నా కానీ ఇంకోటి చేద్దామా. సో షీల్ బి ఎక్సైటెడ్, బాగా వస్తుంది అంటే. సో లేదు తన మంచితనంకి మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. లేదు, వాళ్ళ వల్ల బేసిక్లీ నాకు, నేను వేరే ఆల్బమ్ సాంగ్స్ కూడా చేసా, అవి బాగా మంచిగా ఉన్నాయి. బట్ నో ఇట్స్ ఓకే. బట్ చూసింగ్ దీస్ సాంగ్స్ ఆర్ మై బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ మై కెరియర్. ఓకే.